ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని అడుగుతున్నానండి నేను. ఆడబిడ్డకి ఎక్కడ కష్టం వచ్చినా నిలబడతాను అన్నారు. ఈ ఆడబిడ్డ కష్టం వచ్చిందన్నా నిలబడన్నా నాకు, దయచేసి నిలబడన్నా నాకు. మీకు నేను ఇంతకు ముందు చెప్పానండి. ఇంతకుముందు నేను మీకు చెప్పాను, అతని వీడియో రికార్డ్ ఇమ్మని మీరు అడిగారు కదా, వీడియో రికార్డ్ మీరు ఇచ్చున్నారు అని. అతను ఇమ్మని చెప్పి ఫోర్స్ చేసిన వీడియో క్లిప్స్. ఇలా అతను నన్ను బెదిరించి నేను ఏం వీడియో రికార్డ్ ఇవ్వాలో కూడా అతనే చెప్పి చేపించుకున్న వీడియో రికార్డ్స్తే తప్ప నాకు నేనే ఇచ్చిన వీడియో రికార్డ్స్ కాదండి అవేవి. అతను మాట్లాడాడు నిన్న మీడియాలో, నేను చూశాను. మా అమ్మ వాళ్ళ ఇంటి గురించండి. ఆ అమ్మాయి చేసే గ్యాంబ్లింగ్ ఇవన్నీ వల్ల అన్నీ తెలుసుకొని ఇంటి నుంచి తరిమేశాము అని చెప్పి ఒక ఇది క్లియర్గా చెప్పారండి. మా నాన్న ఒక టీటీడీ డ్రైవర్ అండి, చాలా గొప్ప వ్యక్తి. ఆయన కుటుంబ సమస్యల వల్ల ఇల్లు అమ్మి వేరే చోటికి వెళ్ళారండి. దాన్ని కూడా అతను క్యాష్ చేసుకొని వాళ్లే వీధిలో వాళ్ళు తరిమేశారు అని చెప్పడం చాలా బాధాకరమైన విషయం అండి. అది మా నాన్న బతికే ఉంటే ఎంతో బాధపడి ఉంటారండి ఈ మాటకి. నేను మీడియా ద్వారా ఒకటి చెప్పాలనుకుంటున్నానండి. నా కుటుంబానికి ఎవరైతే నాకు దూరం అయ్యారో, మమ్మల్ని వెలివేశారో వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్తున్నానండి. ఈ కిరణ్ రాయల్ అనే వాడి వల్ల మొత్తం నా 2 కుటుంబాలు నాకు దూరం అయిపోయాయండి. అత్తయ్య, మామయ్య అందరికీ నా క్షమాపణ. నన్ను క్షమించండి. నేను అతని మాయలో పడిపోయి అన్నీ కోల్పోయాను. నేను, అమ్మ, అన్న అందరూ నన్ను క్షమించండి. అందరి దృష్టిలో నేను చెడ్డదాన్ని అయిపోయానండి. వాళ్ళందరూ కిరణ్ని నమ్మద్దు అని చెప్పిన గుడ్డిగా నమ్మానండి. నేను అతన్ని గుడ్డిగా నమ్మి ఈరోజు నా పిల్లలకి ఏమీ లేకుండా చేసుకున్నానండి నేను. సరే కిరణ్, అట్లే సరే కిరణ్, సరే. ఇది నేను అతన్ని డబ్బులు